కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో కూర్చొని మైకు చేతిలో ఉందిగా అని చెప్పి రాత్రిపూట తీసుకున్న డ్రగ్స్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దయం అంటున్నాడు. తెలంగాణ ఇచ్చినందుకు దయం అంటున్నారా? చెప్పండి. తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచిన కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవమానపరిచేట్టు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు దయం అంటున్నారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి. ఇదే కాంగ్రెస్ నుంచి పుట్టిందే మీ నాయన, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కొంచెం సిగ్గుండాలి, కొంచెం శరమన్నా ఉండాలి. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ నాయకునిగా పుట్టిండు. అది తెలుసుకో. ముందు తెలంగాణకు శకుని ఎవరున్నారంటే అది కేటీఆర్ మాత్రమే. తెలంగాణకు శకుని పాత్రలో మనం కేటీఆర్ని చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు తెలంగాణను ఒక కొరువి దయ్యంలా పీల్చుకు తిన్నది. మర్చిపోయిర్రా? కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణకు శకునిగా కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పాత్రని ఎవ్వరూ తేయలేరు, ఎవరు దాన్ని పరకాయ ప్రవేశం చేయలేరు. శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో 100% న్యాయం చేస్తుంది ఎవరంటే